మేము మీకు సహకరిస్తాం, మీరు ఇట్లా చేస్తారా పిచ్చి పిచ్చిగా? ఏంది అది వెహికలా? వెహికలా ఇది? ఇగో ఉదయం 9:48 అక్యూజ్ని తీసుకొని సరెండర్ చేయడానికి వచ్చిన కోర్టు ప్రెమిసెస్లో నిర్మల్ టౌన్ సిఐ కృష్ణ గారు, సంజు ఎస్ఐ గారు, అశోక్ గారు అతన్ని వెనుక ముందు బండలు పెట్టి అది కదలకుండా చేసి నన్ను థ్రెటన్ చేసి ఆయనను కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఈరోజు పోలీసులు రౌడీలు లెక్క మారి పోలీస్ వ్యవస్థ ఎక్కడుందంటే వాళ్ళు పోలీసులు అది దొంగల్లాగా కారు డ్యామేజ్ చేయడము, కొట్టడము, తిట్టడం, తీసుకొని పోవడం, సరెండర్ చేయడానికి వచ్చిన దాంట్లో A2 నేను ఆల్రెడీ డిమాండ్ రిజెక్ట్ అయింది, A3 రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఈరోజు A2 తీసుకొస్తామని చెప్పేసి నిన్ననే చెప్పడం జరిగింది మేజిస్ట్రేట్ గారు. ఈరోజు తీసుకొచ్చిన తరుణంలో ఆ టైంలో 8:48 క్రితం నిర్మల్ జేఎఫ్సీ కోర్టు పరిధిలో ఈరోజు ఆయన తీసుకొని పోయి పోలీసులు దాడి చేయడం జరిగింది. పోక్సో కేసు విషయం లోపల అనిల్ అడ్వకేటు నిన్నటి రోజు జరిగినటువంటి విషయంలో దాంట్లో A2ను కోర్టులో రిమైండ్ చేసినప్పుడు ఆ రిమైండ్ అప్లికేబుల్ కాదు అని చెప్పేసి కోర్టు రిమైండ్ తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది. దాని కారణంగానే పోలీసు వాళ్ళు ఈరోజు దాంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ కోర్టు దగ్గరికి సరెండర్ కావడానికి వస్తే ఆ అడ్వకేట్ తోటి కోర్టు ప్రిమైసెస్లో వెహికల్లో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చేసి ఆ కారు మీద దాడి చేసి దాని అద్దాలు బదలగొట్టేసి దాంట్లోకి వెళ్ళి అక్యూజ్డ్ని తీసుకొని దాంతోపాటు కారును కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ పోలీసు వాళ్ళు, పోలీసు అధికారులు ఏడుదాకా వచ్చిందంటే జడ్జిలను భయపెట్టడము అడ్వకేట్లను అయిపోయింది. అడ్వకేట్ల కంటే జడ్జిలను కూడా భయపెట్టే స్థాయికి ఈ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అని అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఇది ఇక్కడ ఎక్కడో ఒక దాట నిర్మల్లో జరిగినటువంటి అనిల్ మీదనో ఎవరి మీదనో జరిగినటువంటి దాడి కాదు. ఈ దాడి పరంపర పోలీసు వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం, పోలీసు వాళ్ళు అడ్వకేట్ల మీద కేసులు పెట్టడం లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఇమీడియట్గా గవర్నమెంట్ పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం.